హలో గాయ్స్, అందరికి నమస్తే. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ ఒక విజిటింగ్ ప్లేస్ మీకు చూపించడానికి వెళ్తున్నాం. అలా బయటికి వెళ్ళగానే వాన పడుతుందని గొడుగు పట్టుకొని వెళ్ళాం. బస్ స్టాప్లోకి వెళ్ళి బస్ కోసం వెయిట్ చేసి ఆఖరికి బస్ దొరికింది. బస్ ఎక్కి అలా మళ్ళీ వేరే ప్లేస్లో ఎక్స్చేంజ్ అయ్యి అక్కడి నుంచి డైరెక్ట్ మేము ఎక్కడ దిగామంటే నెహ్రూ జూలాజికల్ పార్క్. చూడండి, ఇది ఎంట్రన్స్ ఆఫ్ పార్క్. ఇలా ఉంటుంది ఎంట్రన్స్ దగ్గర. లోపలికి ఎంట్రీ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లోనే టికెట్స్ ఉంటాయి, అంటే టికెట్ కౌంటర్ ఉంటుంది అక్కడ. ఇక మేము అక్కడికి వెళ్ళి టికెట్స్ తీసుకున్నాము. ఇదే టికెట్ కౌంటర్. టికెట్స్ ప్రైస్ చూడండి, డిఫరెంట్గా ఉన్నాయి. అలా మేము మా బడ్జెట్లో టికెట్స్ తీసుకున్నాము. ఇక టికెట్స్ తీసుకొని ఇక లోపలికి ఎంట్రీ కావడానికి వెళ్తున్నాము. అలా ఎంట్రీ అయ్యేటప్పుడు వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ ఏమి ఉండనియట్లేదు. అలా ఎంట్రీ దగ్గరికి వెళ్ళగానే తను మా టికెట్స్ తీసుకున్నాడు. టికెట్స్ చెక్ చేసి అవి ఓపెన్ చేశాడు. ఇక మేము లోపలికి ఎంట్రీ అయ్యాము. మనం పార్క్లోకి ఎంట్రీ కాగానే ఇలా ఉంటుంది. ఇక ఫస్ట్ మనం మ్యాప్ చూడడానికి వెళ్ళాం. చూడండి మ్యాప్ ఎలా ఉందో, అంటే ఏ ప్లేస్లో ఏమేమి ఉన్నాయనే మ్యాప్ అది. ఇక నెక్స్ట్ అక్వేరియం వెళ్ళాము, ఫిష్ అక్వేరియం. అక్కడ ఎంట్రీ ఫీజు పర్ పర్సన్ 20 రూపీస్ అన్నాడు. ఇక అలా తీసుకొని టికెట్ లోపలికి ఎంట్రీ అయ్యాం. చూడండి ఫిషెస్ ఎలా ఉన్నాయో, మస్తు అనిపించింది చూస్తుంటే. డిఫరెంట్గా రకరకాల చేపలు ఉన్నాయి అందులో. చూడండి, ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్గా ఉంది. చూడడానికి మంచిగా ఉన్నాయి, చూసేయండి. అలా అన్నీ చూసేసి ఇక బయటికి వెళ్ళిపోయాం. బయటికి వెళ్ళంగానే చూడండి ఇలా ఉంది బయట. ఇక మేము జస్ట్ కొద్దిగా ముందరికి వెళ్ళాం నడుచుకుంటా. ఇక్కడ నడుచుకుంటూ వెళ్ళంగానే ఇక్కడ సఫారీ అని ఉంది. అక్కడ నుండి అంటే అది పేమెంట్ చేసి వెళ్ళాలి. కాకపోతే మా కాడ ఎక్కనికి డబ్బులు లేక నడుచుకుంటూ పోయినాం. ఇక అలా పోగానే ఫస్ట్ టార్టాయిస్ అవుపించింది. దాన్ని చూసాం. ఇక దాన్ని చాలా డిస్టర్బ్ చేసాం కలిగించడానికి, కానీ అది కదలట్లే, ఫిక్స్ అట్నే ఉండిపోయింది అక్కడనే. ఎంత పెద్దగా ఉంది చూడండి అది. ఎలా పడుతున్నావా? అరే మొత్తం టాటాక్సీ ఉన్నాయి రాఘవు, మస్తు ఉన్నాయి ఇలా టాటాక్సీ. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. సేమ్ బాయ్. హలో హలో లోపల ఎట్టుంది సంగతి? కొండముచ్చు కొండంగి నో ఎంట్రీ అంటే ఆడుకోవాలంటే నో ఎంట్రీ. నైస్ మీ దోస్తు. బ్రో హాయ్.
చూడు చూడు ఇక్కడనే మహేష్. సేమ్ ఇలకన మహేష్. హాయ్ చెప్పు. నైస్ టు మీట్ యూ బ్రో. మిమ్మల్ని కలిసినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. బాయ్ బాయ్. ఏముంది మహేష్? ఏం లేకుండా ఏమైనా ఉంటాయి అనుకున్నా వాళ్ళ. బా ఎట్లున్నాయి చూడు. చూడు మహేష్ ఇక్కడ చూడు బర్త్డే. అరే నార్మల్గా వేసి నార్మల్గా ఉల్లవి చూస్తే అరే చూడరా. అలా లేక్ పక్కన కుంగ పాలు కొంగ పాలు పోయి చిన్నప్పుడు మస్తు ఆడుకున్నాను కొంగ ఇక్కడ కొబ్బరి చెట్లు అవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. బర్డ్స్ కాదు చిన్నపాటి బీచ్ అనుకుంటారు వాడన్నా. ఇగో చూడండి, ఒకవేళ మనం వాటిలో వెళ్ళామనుకో వాళ్ళు అలా తీసుకెళ్తారు, కానీ మనం ఇట్లా సైడ్కి ఉండి మనం కాసేపు ఆగి చూడండి నీకు రాదు, అది అలానే వెళ్ళిపోవాలి. ఇక నెక్స్ట్ ఇక్కడికి వచ్చాము. ఇక్కడ చూసాక ఇక్కడ బటర్ఫ్లై పార్క్ అని ఉంది, ఇక అందులోకి ఎంటర్ అయ్యాము. చూడండి బటర్ఫ్లై పార్క్. బటర్ఫ్లై వేర్ ఆర్ యు గోయింగ్ ఆన్ టు ద గార్డెన్ డాన్సింగ్. బటర్ఫ్లైలో కూర్చోలేము రా, బటర్ఫ్లై పార్క్ అని వస్తాయి చెట్లు పుట్టలు. రా మహేష్, బటర్ఫ్లై ఏడు నాకు పిసలు చూపిద్దా. ఎగ్జామ్ బాగా వచ్చినాయి కదా అయితే. బటర్ఫ్లైలో వచ్చినాం బ్రో. బటర్ఫ్లైలో ఏం లేవు, అన్ని బటర్ఫ్లై బొమ్మలు ఉన్నాయి. అగో ఈ చెట్ల లేడున్నాయి కానీ వానకు రావట్లేదు, పిల్ల వాన వస్తుంది. మినీ చార్మినార్ చూడండి ఎలా ఉంది. పైనంగా లేవు కానీ ఒక్కటి కనిపించింది బటర్ఫ్లై. మహేష్ నీ పైనంగా పోతుంది అది. అవుట్స్ కింద గార్డెన్ డాన్సింగ్ తీసుకున్నావు. ఇక వెళ్ళి అక్కడ బటర్ఫ్లై చూశాక అక్కడ వెళ్తుంటే లొకేషన్ బాగుందని ఇక కొన్ని ఫొటోస్ దిగాము అక్కడ. బటర్ఫ్లై పార్క్ మొత్తం చూసి ఎగ్జిట్ దగ్గరికి వచ్చాము. ఎగ్జిట్ అవుతున్నాము. ఇది చూడండి ఎలా ఉందో. అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యాము. మహేష్ where are you going? ఎగ్జిట్ అయ్యి అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినామంటే చూడండి ఇక్కడ ఎలా ఉందంటే, ఇప్పుడు డియర్స్ దగ్గరికి వెళ్తున్నాం. చూడండి ఎన్ని ఉన్నాయి అక్కడ. డియర్స్ చాలా ఉన్నాయి, జింకలు అసలు చూడండి ఎలా ఉన్నాయో. డియర్స్ ఇది చూడండి ఎలా ఉందో. వాటర్ చూడండి, డ్రింకింగ్ వాటర్ అనుకుంటా వాటికి. ఏం వాటర్ అవి బ్రో. ఒక్కసారి ఆ వ్యూ చూడండి ఎలా ఉందో. బా తిరిగిపోయింది అసలు. కలుతలేదు ఇక్కడ నుంచి ఇన్ని ఉంటుంది ఇలాగే మమ్మల్ని చూస్తుంది. గో బాయ్. ఇవి వైట్ పికాక్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఎలా ఉన్నాయి చూడండి పికాక్స్. అసలు వాటి తోక చూడండి ఎంత పెద్దగా ఉందో. దీనిది కాదు కానీ అసలు దీని తోక చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దగా ఉంది. పైన ఉంది, అది కింది కాంతుంది. దాని తోక చూడండి ఎంత పెద్దగా ఉంది. నాటుకోడి కానీ డిఫరెంట్గా ఉంది సంబార్ మనం చూసేదానికన్నా. బ్రీడ్ చేంజ్. తోక చూడు ఎంత పెద్దగా ఉందో. ఇవన్నీ ఉన్నాయి అందులో. అక్కడ చూసి నెక్స్ట్ మనం ఎలిఫెంట్ ఏరియాకి వెళ్ళాము.
ఇక్కడ ఏనుగులు ఎంత పెద్దగా ఉన్నాయంటే చూడండి, అసలు 3 ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ అటు లోపలికి వెళ్దామంటే అక్కడికి ఎంట్రీ ఫీజు ఉంది. సఫారీ మీద వెళ్ళాలంట, బస్సెస్ మీద ఎంట్రీ ఫీజు చాలా ఉందని మేము అటు వెళ్ళలేదు. మళ్ళీ బ్యాక్ వచ్చాము. బ్యాక్ వచ్చి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక్కడ లయన్స్ అవన్నీ ఉంటాయి చూడండి. సో ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉంది. జై హనుమాన్. చెప్పండి మహేష్, ఏంటి మహేష్? ఇప్పుడు మీకు గుండె నొప్పి అవుపిస్తుందా? అది ఎక్కడ ఉంటుంది? నాతో పాటు మీరు గిట్ట కౌంట్ చేయండి. ఆ గుంట నక్కని కనిపెట్టడానికి మీరు సాయం చేస్తారా? మీరు ఆ గుంట నక్కని చూస్తే గుంట నక్క అని చెప్పండి. 1 2 3. అగో గుంట నక్క. అగోది గుంట నక్క చెట్టు కాడ పండుకుంది, కనిపించలేదు. అగో గుంట నక్క. ఎక్కడున్నా ఉన్నా బయటికి రా. అవుపిస్తుందా నీకు? అద్దలు కావాలి. అది అందులో ఉన్నట్టుంది చూడండి. బెంగాల్ టైగర్. అగ్గో హెడని చూడండి, మనోడు పైన ఎక్కి కూర్చుండు. ఇద్దరావో. వాకింగ్ చేస్తున్నట్టు మార్నింగ్ ఇప్పుడే లేచినట్టుంది. వాకింగ్ చేస్తుంది. అటు ఇటు నడుస్తుంది, నాన్నే నడుస్తుంది. అగో బ్రో. బ్రోనేనా అది? పలకట్లే బ్రో అంటే. బ్రో అంటే పలకట్లే. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, కమ్ హియర్. లయన్. లయన్ ఇక్కడ ఉంది. ఇవి విష్ణు ఇవన్నీ బియర్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అంటే అదో మీకు కనిపిస్తుందా చూడండి. బాలయ్య, జై బాలయ్య. మహేష్ ఏంటి అది? బాలయ్య బాగా చూసినట్టుంది అది చూస్తే. చూడండి అది చూడండి. లోపల రారా అని దీన్ని పిలిచి అది లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా చూస్తూనే ఉంది, అది పోతూనే చూస్తూనే ఉంది. ఎట్లుంది చూడాలి. వా హిప్పోపోటమస్. ఒకటి ఆడ తింటుంది, ఒక మంచిగా దర్జాగా స్విమ్మింగ్ చేస్తుంది చూడండి. పడుకున్నట్టుంది, అలా కదలలేదు. ఇదే మంచిగా తింటుంది. బా ఇట్లా చూడండి బందోబస్తు. అక్కడనే సైడ్కి క్యాంటీన్ గిట్ ఉంది. ఇక్కడ ఫుడ్ అన్ని ఆల్ టైప్ అవైలబుల్ ఉన్నాయి, తినొచ్చు. ఎంత పెద్ద ఉంది చూడు దాంట్లో. ఏం డైలాగా? ఇక్కడ డేస్ చూడండి అవి ఎలా ఉన్నాయో. అది కదట్లే, అట్నే నిలిచింది కాసేపు దాకా. ఇంకోసారి ఇక్కడ క్రొకోడైల్ చూడండి ఎలా ఉందో. ఒక్కటే ఉంది, దానికి తోడు నీడగా ఏది లేదు. పాపం. మొత్తానికి పార్క్ మొత్తం తిరిగాము. ఇక మళ్ళీ ఎంట్రన్స్ అంటే ఎగ్జిట్ దగ్గరికి వచ్చాము. ఎంట్రన్స్ కాడికి వెళ్ళి
మహేష్ గారిని ఏదైనా చెప్పరా వీడియోలు అంటే చూడండి ఆడ ఎలా అన్నాడు. బలవంత పెడితే రావరా బ్లూలు రావాలి. మొత్తానికి అలా పార్క్ మొత్తం విజిట్ చేసాము. ఇక ఎగ్జిట్ అయిపోతున్నాము. బాయ్ బాయ్.